దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియపరుస్తున్నాం. ఈరోజు మనకందరికీ ప్రయోజనకరమైన ఒక సందేశాన్ని ఇవ్వటానికి నేను ప్రభునందు ఆశించుచున్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం దాని 10 నుంచి 12 వరకున్న వచనాలు దాని నిమిత్తమై మనం చదువుదామండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పరిశుద్ధ వాక్యంలో మనం చదవబడినటువంటి ఈ భాగం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసోసులో ఉన్న సంఘానికి రాసినటువంటి పత్రికలో చాలా జాగ్రత్తగా ఉండడానికి, మనమందరం మన ఆత్మీయ జీవితాన్ని చాలా చక్కగా పట్టించుకోవాలని, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని చెప్పారు. లోకంలో ప్రతిదినం ఒక పోరాటం జరుగుతుంది. దేశములకు మధ్యలో వార్ జరుగుతుంది. అనేక సమస్యలను లోకం ఎదుర్కొంటున్నారు. 1945లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. దేనికోసం అంటే ప్రపంచ శాంతి కోసం. దేశములు ఒకరి మీద అన్యాయంగా దాడి చేయడానికి వీల్లేదు, ఒకరి ఆస్తిని ఆక్రమించడానికి వీల్లేదు, వారి యొక్క ప్రైవసీలో ఎంటర్ కావడానికి వీల్లేదు అని కొన్ని కామన్ అజెండాతో యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేయబడినది. అది ఈరోజు కూడా వారి పనులు చేస్తున్నారు. ప్రపంచ శాంతి కొరకు ఎంతో పోరాడుచున్నారు. ఈ రోజులలో సమాజమును ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఒకటి డొమెస్టిక్ వైలెన్స్. కుటుంబములో జరుగుతున్నటువంటి గొడవలు, కలహాలు ఇవన్నీ చాలా ఎక్కువైపోయింది. ఒకటి ప్రపంచ దేశముల మధ్యలో పోరాటం, రెండవది కుటుంబములో నివసించుచున్న మనుషుల మధ్యలో పోరాటం, మూడవదిగా నాలో నాకే పోరాటం ఉంది. నేను ఒక పెద్ద వార్లో ఉన్నాను. ఎవ్రీడే ఐ మేక్ డిసిషన్స్. చాలాసార్లు నాతో నేనే పోరాడుచున్నాను. మీ, మైసెల్ఫ్, ఐ. ఇదొక సమస్యే. ఇందులో స్వార్థం ఉంది, అనేక రకాలైన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటినీ ఎదుర్కొని ఒక మనిషి పీస్ఫుల్గా ఉండడానికి సొల్యూషన్ ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి విషయం. ప్రపంచ శాంతి కొరకు ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. ఒకసారి ఐక్యరాజ్య సమితి యొక్క చైర్మన్ తన చేతిలో ఉన్న ఆ వుడెన్ హ్యామర్, సుత్తె లాంటిది ఇలా కొడుతూ ఉండదని కర్ర ఇరిగిపోయిందంట. అప్పుడు ఒకరు చెప్పారు, ఐక్యరాజ్య సమితి సైలెన్స్ సైలెన్స్ అని చెప్తున్న సుత్తే ఇరిగింది, ఇంకెక్కడ సైలెన్స్ ఉంటుంది అని అన్నారంట. సో చాలాసార్లు మనం ఏర్పాటు చేసినటువంటి ఆ సొల్యూషన్స్ నిజమైన సమస్యకు పరిష్కారం కలుగుతలేదు. అనేక రకాలైన ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నాం. ఈ కాలంలో భార్యాభర్తల మధ్యలో చాలా అనుమానాలు, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, ప్రతిరోజు డిస్కషన్స్, వాదాలు ఇవన్నీ జరుగుతుంది. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో కూడా ఇటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంలో వీటికి ఒక శాశ్వతమైన పరిహారం ఉందా? వాటిని సరిచేసుకోవడానికి దేవుడు ఏదైనా ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నాడా అని అడిగితే వాటికి సమాధానమే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినటువంటిది.
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈరోజు కొలీగ్స్ మధ్యలో పోరాటం ఉంది, కాంపిటీషన్ ఉంది. అసూయ నిమిత్తం ఒకరి కుర్చీ లాక్కోవడానికి ప్రయత్నం చేయటం, పొజిషన్ నుంచి ఒకరిని పడగొట్టడానికి ప్రయత్నం చేయటం, ఇది రాజకీయ రంగంలో భయంకరంగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకరు ఏదైనా ఒక ప్రసంగం చేసి వెళ్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి ప్రజల హృదయాన్ని ఆకర్షించడానికి ఇంకేదో టెక్నిక్స్ వాడుకుంటూ ఉంటారు. రాజకీయ రంగంలో ఆ జనాభాను చూసి, ఆ ర్యాలీ చూసి వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అని అనుకుంటే రిజల్ట్ వచ్చినప్పుడు దానికి వ్యతిరేకమైన రిజల్ట్స్ వచ్చేస్తుంది. పోలింగ్ బూత్లోకి వెళ్ళుచున్న వ్యక్తి సడన్గా మనసు మార్చుకుంటారు. నిన్నటి వరకు ఒక ఒపీనియన్ ఉంటే ఈరోజు మార్నింగ్ ఒపీనియన్ చేంజ్ అవుతాయి. మనుషులు ఎంతో రకాలైన డిసిషన్స్ మధ్యలో తడబడుతున్నటువంటి ఒక సమయంలో ఒక ఆత్మీయుడు విజయవంతమైన జీవితం కొనసాగించడానికి, తన ఆత్మీయ జీవితం సక్సెస్గా మార్చడానికి తను ఏమి చెయ్యవచ్చు అని ప్రభు తన మాటల్లో తెలియపరుస్తున్నారు. చాలామందికి కూడా వారు ఒక ఖైదీగా ఉన్నారు అని తెలియకుండానే వారు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం కాదు ఖైదీ. బయట రోడ్డు మీద తిరిగేటువంటి వ్యక్తులు కూడా ఏదో ఒక దానికి, ఒక సిద్ధాంతానికి కావచ్చు, ఒక అభిప్రాయానికి కావచ్చు, ఒక ఐడియాలజీకి కావచ్చు, అతడు కూడా బానిసుడైపోయాడు. స్వయంగా స్వేచ్ఛగా ఆలోచించడానికి ఉన్న ఆ స్వేచ్ఛను పోగొట్టుకున్నాడు. ఎవరో రిమోట్ కంట్రోలర్ పెట్టి వస్తువులను వాడుకున్నట్లు మనుషులను వాడుకునేటువంటి ఒక శక్తి. ఇటువంటి వాటి మధ్యలో మనిషి చాలాసార్లు సతమతం అవుతున్నాడు. చాలాసార్లు తీసుకుంటున్న డిసిషన్స్ ఫెయిల్యూర్ అవుతుంది. మేలు చేయాలని ఆశిస్తున్నారు, కీడు జరుగుతుంది. ఏదో ఒకటి మంచిది సాధించాలని అనుకున్నారు, స్థితిగతులు మారింది గనక అనుకున్నట్లు సక్సెస్ అవ్వలేదు. ప్రతిదినం ఫ్రిక్షన్స్, టెన్షన్స్, యాంగ్జైటీస్, వీటి మధ్యలో మనం జీవిస్తున్నాం. ఈ జీవితమునకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఇటువంటి ఫ్రిక్షన్స్కు కొన్నిసార్లు మనం ఒకరి మీద దాని నింద మోపేస్తాం. ఆ వ్యక్తిని బట్టి నేను సక్సెస్ కాలేకపోతున్నాను, ఆ వ్యక్తిని బట్టి నేను విజయం సాధించలేకపోతున్నాను, వారి నిమిత్తమే నేను ఇలాగయ్యాను అని కొందరి మీద ఆ బ్లేమ్ వదిలేసి వారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ లైఫ్ ఈజ్ కనెక్టెడ్ టు ద లార్డ్. మనం అందరం దేవునితో కనెక్ట్ చేయబడినటువంటి వారం. దేవుని చిత్తానుసారంగా నడవడానికి పిలువబడిన మనమందరము ఆయన చిత్తములో నడవడానికి ఉన్న డిసిషన్ మనమే తీసుకోవాలి. ఈ బ్లేమ్ పేరెంట్స్ మీద వదిలిపెట్టడానికి వీలు లేదు, హస్బెండ్ మీద వదిలిపెట్టడానికి వీలు లేదు, వైఫ్ మీద వదిలిపెట్టడానికి వీలు లేదు, సిబ్లింగ్స్ మీద వదిలిపెట్టడానికి వీలు లేదు. మన డిసిషన్స్కు మనమే ఉత్తరవాదులం. మనం కొన్ని షాపింగ్ మాల్కి కానీ కొన్ని హోటల్స్కి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న స్టిక్కర్ కనిపిస్తుంది, ప్రతి ఒక్కరి సామాన్లకు వారే బాధ్యులు. ఫోన్ చేసి బిల్లు పే చేసి వెళ్ళిపోయిన తర్వాత పరిగెడుతూ వస్తారు, నా ఫోన్ కనబడలేదు, నా బ్యాగ్ కనబడలేదు, నా పర్స్ కనబడలేదు. అప్పుడు ఆ స్టిక్కర్ చూపిస్తారు, మీ సామాన్లకు మీరే బాధ్యులు, మీ వస్తువులు మీరు జాగ్రత్తగా చూసుకోండి. మనం మన ఆత్మీయ జీవితాన్ని పరిపోషించడానికి మనం తీసుకుంటున్నటువంటి ఆ డిసిషన్స్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, మనం నిర్లక్ష్యంగా మనం వ్యవహరించినట్లయితే పతనం సంభవించవచ్చు. కొన్ని స్టైల్స్ చూడడానికి చాలా అందంగా ఉంది, మీరు అజాగ్రత్తగా నడిచారనుకో కింద పడతారు. సో మన స్టెప్పులు జాగ్రత్తగా వేయాలి. వాచ్ యువర్ స్టెప్. మీరు జాగ్రత్తగా నడవండి, జారి పడకుండా చూసుకోండి. చక్కగా ఉంది అని మనకు అనుకుంటున్నటువంటి కొన్ని స్థలాల్లో సడన్గా ఫెయిలియర్స్, జారిపడడం
ఇవన్నీ జరుగుతుంది. మనకిచ్చినటువంటి కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి రోడ్డు మీద. ఒకటి అందరూ సుపరిచితంగా గుర్తుపట్టేటువంటిది ఏంటంటే, వేగం కన్నా ప్రాణం మిన్న. ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే యవనస్తులకు. వారి మోటార్ బైక్ నడిపిస్తూ అతివేగంగా వెళ్తూ ఉంటారు. వారి జాగ్రత్త పాటించకపోతే వారు బొందలో పడిపోయే ప్రమాదం ఉన్నది. గనుక వేగం కాదు ముఖ్యం, ప్రాణం ముఖ్యం. మనం చాలా జాగ్రత్తగా జీవించవలసినటువంటి అవసరత మన జీవితంలో ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. మన జీవితంలో విజయం సాధించడానికి వ్యతిరేకంగా మనకందరికీ ఒక కామన్ ఎనిమీ, ఒక శత్రువు ఉన్నాడు. కొంతమంది చెప్తారు, నాకు ఈ ప్రపంచంలో ఎవరు శత్రువులు లేరండి. నిజమే, వారికి అందరూ స్నేహితులే. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ మిత్రులే. వారికి శత్రువులు ఎవరూ లేరు. కానీ మనకు అందరికీ ఒక కామన్ ఎనిమీ ఉన్నాడు. వాడే అపవాది. ఆ సైతాను తంత్రములను ఎదిరించడానికి మనం జాగ్రత్తగా ఉండాలి. పాటలు పాడితే మాత్రం సరిపోదు. అపవాదిని ఎదిరించుడి అని పాడినంత మాత్రాన అపవాది వలలో మీరు చిక్కరు అని అనుకోకండి. అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించాల్సినటువంటి అవసరత ఉంది. ఎవ్రీ డే టెంప్టేషన్ ఈజ్ కమింగ్ అగెన్స్ట్ అస్. మనకు వ్యతిరేకంగా శోధనలు ప్రతిరోజు వస్తుంది. మనం వాటిని జయించడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని వాక్యం ప్రతిదినం మన జీవితంలో వార్నింగ్స్ ఇస్తూ ఉండగా మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరత ఉంది. అజాగ్రత్తగా నడవడం బట్టి మన జీవితంలో పతనం సంభవించవచ్చు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, నిబ్బరమైన బుద్ధి గలవారిగా మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన విరోధి అయిన సాతాను, అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచు వెతుకుచున్నాడు. గనక మనం దొరికిపోకూడదు. మనము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని అడుగు జాడలో నడవవలసినటువంటి అవసరత ఉంది. దేవుని కృపలో మనం జీవించవలసినటువంటి అవసరత మన జీవితంలో ఉంది. సాతానుగాడు మనకు అనేక రకాలైన ఆశలు పుట్టిస్తాడు, కోరికలు కలగజేస్తాడు. మనల్ని ఎంతో అట్రాక్ట్ చేయడానికి ఉన్నటువంటి మార్గాలు మనకు చూపిస్తాడు. వాటి మధ్యలో జాగ్రత్త కలిగినటువంటి వారిగా మనం నడవకపోతే అది మన జీవితంలో పతనాన్ని కలుగు చేస్తుంది. కోరికలన్నీ పాపం కాదు, కానీ మనం ఆ కోరికలను కంట్రోల్ చేయకపోతే అది పాపముగా మార్పు చెందుచున్నది. గనక సాతానుగాడు మనల్ని శోధించడానికి కొందరిని పొజిషన్ కొరకే శోధిస్తాడు. పదవీ వ్యామోహం, కొందరికి ధనమోహం, మరికొందరికి వారు శరీర సంబంధమైన వ్యామోహం. ఇవన్నీ కూడా సాతాను మనలో కలుగ చేయటంలో ఉన్న ఉద్దేశం మనలని దేవునికి దూరం చేయాలి. మనం దేవునికి సన్నిహితంగా ఉండకూడదు. దైవ చిత్తం నెరవేర్చుచున్న దానిలో నుంచి మనం పడిపోవాలి. దేవుని పిల్లలను నా బుట్టలో వేశాడని వాడు సంతోషించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, దురుపదేశములు ప్రసంగించే వారందరూ కూడా క్రైస్తవ గృహాలనే దర్శిస్తాడు.
వారెవరు కూడా క్రైస్తవేతరుల దగ్గరికి వెళ్ళరు. దేవుని వాక్యం గ్రహించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున బ్యాప్టిజం తీసుకొని చక్కగా మందిరానికి క్రమమై వెళ్ళుచున్నటువంటి వారి దగ్గరికి కొత్త ఉపదేశం తీసుకొని వస్తారు. ఆ ఉపదేశములు వినిన మనలో కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతుంది. వారు కొన్ని క్లారిటీ మనకిస్తారు, కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు చెప్తారు, మన మైండ్ను బ్రెయిన్ వాష్ వారు చేస్తారు. ఆ తర్వాత మనం వారు చెప్పింది కూడా కరెక్టే కదా అనే ఆలోచన మనలో కలుగుతుంది. తద్వారా ఏం జరుగుతుంది, ఆదివారం మందిరానికి పోవాల్సిన అవసరమే లేదు అనేటువంటి ఒక ఆలోచనకు మనం వచ్చేస్తాం. ఎన్నో రకాలైన ఉపదేశకులు వాళ్ళందరూ క్రైస్తవ సమాజమును మాత్రమే ఫోకస్ చేశారు. ఒకరు శనివారమే ఆరాధించాలని, మరొకరు పరలోకమందున్న మా తల్లి అని పిలవండి అని, ఇంకొరకు యేసు ప్రభు మీకు ఏం చేశాడు, ఆయన కాదండి యెహోవాయే మన దేవుడని, ఈ విధంగా అనేక రకాలైన ఉపదేశములు చెప్పుకుంటూ మీ దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ కూడా బుట్టలో ఉన్న చేపలను పట్టడానికే గాలాలు వేస్తున్నారు, కానీ నదిలో ఉన్న చేపలను పట్టడానికి గాలం వేసేవారు కాదు ఈ గుంపులన్నీ కూడా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ఒకటి మిస్ అయినా కానీ మీరు పొరపాటున జారిపడడానికి ఉన్న ఛాన్సెస్ ఉంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఈ వినుచున్నది నిజమా, ఇది దేవుని నుండి వచ్చినదా కాదా అని మీరు పరీక్షించాల్సినటువంటి అవసరత ఉంది. మీ ఆత్మీయ జీవితం పరిపోషించడానికి దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని మానిపులేట్ చేసేటువంటి ఒక గుంపు ఉన్నారు. వారు పత్యవచనాన్ని మ్యానిపులేట్ చేస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇవి అవి ఒకటి అని మనకు అనిపిస్తుంది, అవి కూడా ఇలాగనే ఉంది అని మనకు అనిపిస్తుంది. మనం చాలా జాగ్రత్తగా దేవుని కృపలో నడవాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం దాని 19వ వచనాన్ని మనం చదువుదామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. అంటే ఒక కాన్సంట్రేషన్ లేదు మనిషికి. అన్నిటికీ చెవి ఇచ్చి అన్నిటినీ విని అందరితో చేతులు కలిపి అందరినీ డాడీ అని పిలుస్తాడు. అందరి బుట్టలో ఉంటారు, అందరికీ ఫ్రెండే. దెర్ ఇస్ నో డాక్టర్ ఇన్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అర్థమవుతుందా? మనం అలా పోవడం బట్టి ఏం జరుగుతుందంటే వీ డోంట్ హ్యావ్ ఎ డిసిప్లిన్, వీ డోంట్ హ్యావ్ ఎ ఫౌండేషన్. ఈ ఫలానా ఉపదేశం మీద నేను కట్టబడిన వాణ్ణి, ఈ ఫలానా ఉపదేశంలో నేను నడుస్తున్నాను, ఈ ఫలానా వాక్యం నాకు ఆధారంగా ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు. ఒక స్ట్రాంగ్ పునాది లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వరద వచ్చినప్పుడు, వాన కురిసినప్పుడు ఈ ఇల్లు పడిపోతుంది. అందుకే బండ మీద పునాది వేసిన బుద్ధిమందిని పోలి ఉండండి అని చెప్పడానికి కారణం. మీరు గాలికి ఊగుతున్న వారిగా అటు ఇటు ఊగిలాడుచున్నటువంటి వారిగా ఉంటే మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? పడిన పత్యవచనాన్ని సాతానుగాడు ఎత్తుకొని పోయి రీప్లేస్ చేస్తాడు. మీకు తెలియదు, అది ఎప్పుడు ఎత్తబడినది మీకు తెలియదు. మీరు నిర్లక్ష్యంగా ఉన్న సమయంలో ఆ వచనాన్ని ఎత్తేసాడు. అక్కడ రీఫిల్ చేసినప్పుడు కన్ఫ్యూజన్స్ను రీఫిల్ చేశాడు. మనం ఆత్మీయ జీవితంలో చాలాసార్లు పడిపోవడానికి ఇది కారణమవుతుంది. గనక నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని వాక్యంలో వేరుపారిన వారిగా, దేవుని వాక్యంలో కట్టబడిన వారిగా, దైవ చిత్తం నెరవేర్చుచున్న వారిగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నడవడానికి తగినట్లు మీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం దాని 44వ వచనాన్ని మనం చదువుదామండి. యోహాను సువార్త 8వ
అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే వాని లేదు. యందు సత్యమే లేదు. వాడు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను సత్యమే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. ఇప్పుడు కూడా అదే కదా, సత్యాన్ని నమ్మేవారు చాలా తక్కువ మంది అండి. మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూడండి, అడ్వర్టైజ్మెంట్లో చాలా అట్రాక్షన్ ఉంటుంది. కింద ఒక చిన్న స్టార్ పెట్టేస్తారు. అడ్వర్టైజ్మెంట్ చాలా అద్భుతం. ఆ కింద స్టార్ పక్కన కంటికి కనబడని ఒక లైన్ రాశారు. అది చూడాలంటే ఒక భూదద్దం తీసుకొని వచ్చి చూడాలి. మామూలుగా చూస్తే అది చదవలేం. ఒక చిన్న స్టార్, ఒక లైన్, కండిషన్స్ అప్లై. అర్థమైందా? మనం చాలా అట్రాక్టివ్గా పరిగెడుతూ వెళ్ళి మనం కొనుగోలు చేస్తాం. నిన్ననే హైదరాబాదులో ఒక షాప్కు వెళ్ళాం, రిటర్న్ వస్తుండే. అక్కడ రాసి ఉన్నది కంప్లీట్ ఐటమ్స్ 50%. ఫ్లాటే. మనకేమనిపిస్తుంది, అది చాలా ఫేమస్ షాప్. సో అన్ని ఐటమ్స్, ఈ షాప్ మొత్తం 50%. మనం వెళ్ళిన ఒక ఏరియా చూపించారు, ఇవన్నీ ఫ్రెష్ స్టాక్స్, దీనికి ఏమీ డిస్కౌంట్ లేదు. ఇగో ఇవన్నీ 50%. మనకు కావలసినది ఏది అందులో లేదు. మనం ఇందులో ఏదైనా తీసుకుంటే దానికి ఏదో ఒక లోపం ఉంది. యువతలో ఉన్నవన్నీ ఫ్రెష్. మన మనసంతా యువతలో ఉన్న వాటి మీదనే ఉంటుంది. మీరు వచ్చారు కనుక, మీరు పర్మనెంట్ కస్టమర్ కనుక ఒక 10% ఇస్తామండి. ఎంత పెద్ద మోసం! మనం ఆ స్టిక్కర్లో ఉన్న వార్త ఏంటంటే కంప్లీట్ స్టాక్ మీద 50%. ఇదేంటండి కంప్లీట్ స్టాక్ అని అడిగితే, సార్ మేము షాప్ తీసేస్తున్నాం, వేరే షాపుకు మేము మారుతున్నాం, కాబట్టి కంప్లీట్ ఈ సైడ్ 50%. నవ్వు రాక ఇంకేవో రావాలి అక్కడ. మనుషులు మోసం చేయడానికి ఎన్ని టెక్నిక్సో. జీవితం అంతా మనం మోసపోవడానికి ఉన్న ఆ అడ్వర్టైజ్మెంటే కనిపిస్తుంది. ఒక మంచి అందమైన ఒక ఫిలిం స్టార్, ఆయన ఒక ప్రోడక్ట్ గురించి చెప్పేదే మనం చూస్తే, ఈయన ఇదే వాడుతున్నాడు, ఈమె ఇదే వాడుతున్నారని మనకు అనిపిస్తుంది. వాళ్ళ లైఫ్లో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయలేదు. వాళ్ళకి పైసలు వస్తే కనుక వాళ్ళు అంబాసిడర్గా నిలబడి దాని గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. వాళ్ళకు ఆ ప్రోడక్ట్కు సంబంధమే లేదు, ఆ కంపెనీ ఇచ్చే డబ్బుతో సంబంధం. కనుక మనము మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండండి అన్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ అలర్ట్, ఈజీగా మీరు మోసపోవడానికి ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి. సాతానుగాడు కూడా హవ్వాను మోసగించినప్పుడు చాలాసార్లు హాయ్ అని ఉండొచ్చు. ఆమె ఆ రూట్లో వెళ్తున్నప్పుడు వానితో ఒక హాయ్ చెప్తే ఏంటి తప్పు? ఏం లేదు, హాయ్. హస్బెండ్ తోడుగా ఉన్నారు కనుక ఎక్కువ సంభాషణలు జరగలేదు. ఈసారి ఒంటరిగా వస్తుంది మేడం గారు, ఆమెను పిలిచారు. అమ్మా చూడండి, ఇదెంత అందమైన వృక్షఫలం, ఇది తింటే మీరు దేవుని పోలికగా మారుతారు అని ఆ సంభాషణ మీకు అందరికీ తెలుసు కనుక నేను అందులోకి వెళ్ళడం లేదు. కానీ ఆ మాయలో, ఆ మోసంలో ఆమె పడిపోయారు. జీవితంలో సాతానుగాడు అనేక రకాలైన సమస్యలు మన జీవితంలో తీసుకొచ్చుచున్నప్పుడు ప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి, వాడు మొదటి నుంచి అబద్ధికుడు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు.
ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. మాట మార్చుకునేవాడు, ఎప్పుడు కూడా మాట మీద నిలబడేవాడు కాదు. ఇటువంటి అబద్ధికుని మోసంలో మనం పడిపోతే మన జీవితంలో కూడా భయానకమైన అపజయం మనకు సంభవించే ఛాన్సెస్ ఉంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. కళ్ళు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై నీకు స్తోత్రం. మా జీవితం ఓ ఫెయిలియర్ అయింది అని లోకం చెప్పడానికి వీల్లేదు ప్రభువా. నువ్వు మాకు అండగా ఉండగా మేము ఖచ్చితంగా విజయం సాధించగలం. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని, అద్భుతములు మా జీవితంలో జరిగించమని, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, దేవాపవాదిని వాని తంత్రములను ఎదిరించడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని నీ అడుగు జాడలో నడిచే ధన్యత మాకు దయచేయమని, కృపలతో నింపమని, ప్రతి ఒక్కరిని ఆదరించమని, మీ సహాయ హస్తం మా జీవితంలో మీరు దయచేసి మమ్మల్ని నీ కృపలో నడిపించి నువ్వు మహిమ పొందమని, మాలో ప్రతి ఒక్కరిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, మీ దీవెనలతో మమ్మల్ని నడిపించమని, నువ్వు మహిమ పొందమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.